హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో గుమగుమలాడే చేపల వేపుడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ చేపల వేపుడు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కాకుండా చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే తక్కువ ఆయిల్ తోటి డీప్ ఫ్రై లేకుండా మనము దోసలు వేసినంత ఈజీగా ఈ చేపల వేపుడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపించబోతున్నానండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటుంది. ఈజీ ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. మరి సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ నూనెతోటి, తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి టేస్ట్ అయినటువంటి ఈ చేపల వేపుడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనే విధానాన్ని ప్రాసెస్‌లోనికి వెళ్లి చూసేద్దాం రండి. ఓకే అండి. నేనిక్కడ ఒక 6 చేప ముక్కలనైతే నీట్‌గా క్లీన్ చేసి తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తీసుకున్నాననమాట. ఇప్పుడు మనం దీనిలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. రుచికి తగ్గట్టు ఒక స్పూన్ ఉప్పుని తీసుకున్నాను. అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపుని, అలాగే ఒక స్పూన్ వరకు కారాన్ని తీసుకున్నానండి. అలాగే ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడినైతే తీసుకున్నాను. అదేవిధంగా ఇందులోనికి మరొక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అయితే తీసుకోండి. అలాగే ఇందులోనే నేను ఇంకొక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నానండి. ముందు వేసిన కారం సరిపోతున్నట్లుగా ఒక హాఫ్ స్పూన్ వరకు మళ్ళీ కారాన్ని అయితే వేశాను. అలాగే ఇప్పుడు ఇందులోనికి ఒక హాఫ్ లెమన్ అయితే ఇలాగా జ్యూస్ పిండుకోండి. జ్యూస్ పిండుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1, 2 స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్‌ని వేసుకోండి. ఈ కార్న్‌ఫ్లోర్ ప్లేస్‌లో మీరు శనగపిండి అయినా వేసుకోవచ్చండి. ఈ కార్న్‌ఫ్లోర్ అంతా కూడా మసాలాలో కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు పెరుగును కూడా వేసుకోవచ్చండి. నేను పెరుగు లేకుండా ఇలాగ సింపుల్‌గానే ప్రిపేర్ చేస్తున్నాననమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలానంతా కూడా చేప ముక్కలకి పట్టే విధంగా బాగా కలపండి. చేపలకి బాగా పట్టించండి. ఆ ముక్కలన్నిటికీ బాగా ఈ మసాలా అంతా కూడా ఇలా పూయాలనమాట. ఈ విధంగా పూసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక గంట లేదంటే ఒక పూటంతా కూడా మనము ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవచ్చండి. ఎంత మ్యారినేట్ చేస్తే మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుందనమాట. నేనైతే ఒక గంట పాటైతే ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఓకే అండి. ఈ విధంగా చేప ముక్కలనైతే నేను ఒక గంట పాటు ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టి తీసుకొచ్చానండి. చూసారు కదా! చక్కగా బాగా మ్యారినేట్ అయిపోయాయనమాట. ఇప్పుడు ఈ చేపల్ని మనము ఫ్రై చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలాగ ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక 2 స్పూన్ల వరకు నూనెని వేసుకొని వేడవనివ్వండి. ఈ 2 స్పూన్ల నూనె సరిపోతుందండి. ఈ విధంగా నూనె బాగా వేడైంది కదా! ఇప్పుడు ఈ వేడైనటువంటి ఆయిల్‌లోనికి ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని తీసుకొని వేసేయండి. ఈ విధంగా చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత స్టవ్ మంటని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఈ చేప ముక్కలనైతే బాగా కాలనివ్వాలండి. అడుగైతే అంటుకోదు. నీట్‌గా ఒక సైడ్ కాలిన తర్వాత వీటిని మెల్లగా మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ ఈ చేప ముక్కలనైతే బాగా కాలనిచ్చి తీసుకోవాలండి. చక్కగా మ్యారినేట్ చేసాము. ఈ చేపలు మనకి త్వరగానే ఉడుకుతాయండి. ఎక్కువ టైం పట్టదు. చక్కగా ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీదకి రెండు వైపులా తిప్పుకుంటూ బాగా వేయించి తీసుకున్నామంటే మనకి టేస్టీ అయినటువంటి చేపల వేపుడు రెడీ. ఇదే విధంగా మిగిలినటువంటి చేప ముక్కలను కూడా ఈ విధంగా మనము ఫ్రై చేసి తీసుకోవడమే. ఓకే అండి. చూసారు కదా! చేపల వేపుడిని మనం ఎంత సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నామో. ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా తక్కువే వేసాం కదా! అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పడిందండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వీటిని లో ఫ్లేమ్ మీద మాత్రం దగ్గరే ఉండి చక్కగా అయితే మనము ఫ్రై చేసి తీసుకోవాలండి. పచ్చి పచ్చిగా ఉంచకుండా సన్న మంట మీద పెట్టుకొని దగ్గరే ఉండి రెండు వైపులకి తిప్పుకుంటూ మనం బాగా ఫ్రై చేసి తీసుకున్నామంటే చేపల వేపుడు అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఓకే అండి. చూసారు కదా! చేపల వేపుడిని ఎంత సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నామో. వీటిని లెమను అలాగే ఆనియన్ తోటి సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. ఓకే అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇదే ప్రాసెస్‌లో మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.